చిన్న లాజిక్ చెప్తాను చూడండి. బాగా దామేసింది, న్యాచురల్గా మనం ఎలా చేస్తాం తెలుసా? ఇప్పుడు వాటర్ అవైలబుల్ లేదు నా దగ్గర, ఇప్పుడు దామేస్తుంది, ఏం చేస్తాను? ఈ పెదాల తడితోటి ఈ పెదాలని తడుపుతాను. తడిపినప్పుడు వాటర్ లేకుండా ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు ఉండొచ్చు. ఆకలేసింది, ఆకలేసినప్పుడు ఇదే పెదాలతోటి ఇది స్ప్లీన్, ఇది స్టమక్ ఇండికేట్ చేస్తుంది నేచర్. కాబట్టి ఈ తడితోటి కింద తడి చేస్తాం, పని తడి. ఆహారం లేకుండా కాసేపు మేనేజ్ చేయొచ్చు, ప్లస్ వాటర్ లేకుండా కాసేపు మేనేజ్ చేయొచ్చు. నేచర్ కి అంత పెద్ద సిస్టమ్ ఈ సైన్స్ ఎప్పటికీ డీకోడ్ చేయదు, ఎప్పటికీ అర్థం కాదు ఈ సైన్స్. నేచర్ బాడీ ఏం చేస్తుంది, ఎందుకు ఇలా తడుపుకుంటుంది తన తాను, కాన్షియస్ గా మనం చెయ్యమది, సబ్ కాన్షియస్ ప్రకారంగా ఆటోమేటిక్ గా జరిగే ఫంక్షన్ ఇది. ఏం జరుగుతుంది ఇలాంటి ఫంక్షన్ లో? వాటర్ ఖచ్చితంగా వాటరే తాగాల్సిన సిచ్యువేషన్ లో మళ్ళీ పెదాల్ని తడుపుకుంటే ఎందుకు దాహం తీరుతుంది? సలే వల్ల అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే కిడ్నీ సమస్యలకి వాటర్ నుంచి ఎక్కువ సాల్ట్ తినడం వల్ల, ఎక్కువ స్పైసెస్ తినడం వల్ల, జంక్ తినడం వల్ల స్టార్ట్ అవుతుంది. కాబట్టి అవేర్నెస్ తో తినండి, అవేర్నెస్ తో వాటర్ తాగండి.